ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం నేటితో నెల రోజులు పూర్తి చేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపడంతో మొదలైన ఈ పోరు ఇప్పుడు పశ్చిమాసియాను అతలాకుతలం చేస్తోంది. కేవలం వైమానిక దాడులతో ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అంతం చేసి ఆ దేశంలో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం. అయితే కొద్ది రోజుల్లోనే ముగుస్తుందనుకున్న యుద్ధం కాస్త ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసే స్థాయికి చేరింది. మరి ఈ నెల రోజుల్లో ఏం జరిగింది? ఈ యుద్ధం వల్ల ఎవరికి ఎంత నష్టం జరిగింది? ఈ కథనంలో చూద్దాం. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక ఆపరేషన్ వల్ల ఇరాన్లో మునిపెన్నడూ లేని స్థాయిలో ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 175 మంది అమాయక పాఠశాల విద్యార్థినులు ఉండటం అత్యంత విషాదకరం. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక సైనిక, ఇంటెలిజెన్స్ అధికారులు మృతి చెందారు. ఇరాన్కు చెందిన 10,000కు పైగా రక్షణ, భూగర్భ స్థావరాలను ధ్వంసం చేసినట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్కు చెందిన 150కి పైగా నౌకలను దెబ్బతీసినట్లు పేర్కొంది. 2 భారీ స్టీల్ ప్లాంట్లతో పాటు కీలకమైన అణుకేంద్రాలపై తమ సైన్యం భీకర దాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ అంతే ధీటుగా బదులిస్తోంది. ఇరాన్ ప్రతిదాడులతో యుద్ధం ఇతర దేశాలకు విస్తరించింది. కువైట్, UAE, సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఆయా దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. అటు ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడంతో వందల సంఖ్యలో పౌరులు మరణించారు. లక్షలాది మంది వలసబాట పట్టారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12కు పైగా దేశాల్లో 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్తో యుద్ధం అమెరికాకు ఆర్థికంగా భారీ నష్టాన్ని మిగులుస్తోంది. యుద్ధం మొదలైన మొదటి 3 వారాల్లోనే యుద్ధ నిర్వహణ, ఆయుధాల భర్తీ కోసం అమెరికా $1.4 బిలియన్ నుంచి $2.9 బిలియన్ వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని పెంటగాన్ మాజీ అధికారులు అభిప్రాయపడ్డారు. అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. దీంతో ఇంధన సరఫరా ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్తో శాంతి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని చెబుతూ ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు. అయితే కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రతిపాదించిన 15 షరతులు ఏకపక్షంగా ఉన్నాయంటూ ఇరాన్ వాటిని తిరస్కరించింది. హర్ముజ్ జలసంధిపై తమకే సార్వభౌమాధికారం ఉండాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలన్న కఠినమైన డిమాండ్లను తెరపైకి తెచ్చింది. అటు ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్పై దాడులు ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అన్న అనిశ్చితి నెలకొనడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. క్షణాల్లో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు తడిసి మోపుడవుతాయి. ఇది నేరుగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు, ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి కొన్ని రోజుల్లోనే ముగుస్తుందనుకున్న ఈ యుద్ధం ఇప్పుడు ఏ ఒక్కరికి విజయాన్ని అందించకుండా అందరికీ నష్టాన్ని మాత్రమే పంచుతూ ముందుకెళ్తోంది.